యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. మనం ఇందులో ఫిక్స్ అవ్వాలండి. ఇందులో మనం ఫిక్స్ అవ్వాలి. మనం ప్రేమిస్తున్నాము, మనము ప్రార్థిస్తున్నాము, మనం ఇస్తున్నాము, మనం అడిగాము, మనకు వస్తుంది, ఇదంతా తర్వాత. కానీ బైబిల్ మొట్టమొదట ఏమని చెప్తుందంటే ఆయనే మొదట మనల్ని ప్రేమిస్తున్నారు. ప్రేమించడంలో ఎవరు ఫస్ట్? ఆయన, మనమా? మనమే గనక ఓన్గా మన సెల్ఫ్గా మనంతట మనమే యేసుక్రీస్తును ప్రేమించడము, యేసుక్రీస్తును నమ్మటము అన్నది ఇంపాసిబుల్ అని మనం అర్థం చేసుకోవాలి. మనం క్రైస్తవ విశ్వాసంలో ఉన్నాము అంటే, ప్రభు దగ్గరికి వచ్చాము అంటే, పూర్తి పాట పాడకపోయినా సగం పాట పాడామంటే, అది ఏదైనా సరే దానికి కారణము మన ఓన్ ఎబిలిటీ కాదు, మన సొంత సామర్థ్యం కాదు. ఈ భూమి మీద దేన్నైనా నేర్చుకొని చేయొచ్చు, దేన్నైనా అనుకరించవచ్చు, దేన్నైనా కొంచెం కష్టపడితే తెలుసుకోవచ్చు, దేన్నైనా లోతుగా తెలుసుకోవచ్చు. కానీ యేసుక్రీస్తును తెలుసుకోవడం అనేది ఇంపాసిబుల్. యేసుక్రీస్తును తెలుసుకోవడం అనేది అసాధ్యము. ఈ కష్టంలో నుంచి, ఈ శ్రమలో నుంచి, ఈ పరిస్థితుల్లో నుంచి నేను బయటికి రావడం కష్టమని మనం అనుకోవచ్చు. అని ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తును తెలుసుకోవడం అనేది నీ జీవితంలో అసాధ్యం. యేసుక్రీస్తుని తెలుసుకోవడం అనేది నీ జీవితంలో ఇంపాసిబుల్. కానీ ప్రభు కృపను బట్టి మన జీవితంలో అది పాసిబుల్ అయ్యింది. దానికి కారణము ఆయనే మొట్టమొదట మనలను ప్రేమించి ఉన్నాడు. మరోసారి చూద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఆయనే మొట్టమొదట మనల్ని ప్రేమించాడు గనక. ఇప్పుడు మనం ప్రేమించామన్నది ఫస్టా, ఆయన ప్రేమిస్తున్నందుకు మనం ప్రేమించామా? ఫస్ట్ క్వశ్చన్. రెండవది, ఆయన మొట్టమొదట ప్రేమిస్తే మనము కూడా ఆయనను మొట్టమొదట ప్రేమించడం నేర్చుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మర్మము, ఫార్ములా దేవుడు మన నుంచి కోరుకుంటున్నది. మనం ఏం చేయాలి? ఆయన మొట్టమొదట నన్ను ప్రేమించాడు, ఆయనే మొట్టమొదట ప్రేమించాడు కనుకనే నేను ఈరోజు యేసుక్రీస్తును తెలుసుకున్నాను. ఈరోజు యేసుక్రీస్తును నేను తెలుసుకోవడానికి, ఆయన సన్నిధికి రావడానికి, నేను క్రైస్తవుణ్ణి అని పిలిపించబడడానికి రుజువు, మరి సాధ్యము అన్నది ఎలా సాధ్యమైందంటే ఆయన మొట్టమొదట నన్ను ప్రేమించాడు కనుకనే ఆయన నన్ను నమ్మునట్లుగా, ఆయన సన్నిధికి వచ్చునట్లుగా, ఆయన సన్నిధిలో ఉండునట్లుగా, ఆయనను నమ్మి బాప్తీసం పొందునట్లుగా, ఇవన్నీ కార్యాలన్నీ కూడా ఎవరు చేసుకుంటూ వచ్చారు? ఆయన మొట్టమొదటి నుంచి మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకే మన జీవితంలో ఇవి చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. మనల్ని మొట్టమొదట ప్రేమించిన వాడు మన నుంచి ఏమి కోరుతున్నాడు? మొట్టమొదట మనల్ని ప్రేమించిన వాడు మన దగ్గర నుంచి మొట్టమొదట ఏం కోరుతున్నాడు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అది కనుక ఎవ్రీడే మన క్రైస్తవ జీవితంలో మనకు గుర్తుంటే ఎవ్రీడే ఆయనకి ఇవ్వాల్సింది ఇస్తాం. ఎవ్రీడే మనం ఆయనకి ఇవ్వాల్సిన, ఆయనకు చూపించాల్సిన ప్రేమను ఆయనకు చూపిస్తాం. ప్రభుకు స్తోత్రం. యోహాను సువార్త, మనము యోహాను పత్రిక చదివాం కదా, అదేవిధంగా యోహాను సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 24వ వచనాన్ని చూద్దాం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అంటే మన నుండి యేసుక్రీస్తు ప్రభు ఏం కోరుతున్నాడు? 2 పాటలు, స్పీడ్ పాటలు, ఒక పాట స్లో పాట పాడాలని కోరుకుంటున్నాడా? యేసు ప్రభు మన నుంచి ఏం కోరుతున్నాడు? కోరాలా వద్దా? యేసు ప్రభు మన దగ్గర నుంచి ఏం కావాలని కోరుకోవాలా వద్దా? అలా ఎలా కోరుకుంటాడు? మనం కదా కోరుకోవాల్సింది. ఇచ్చే బాధ్యత ఆయనది, కోరుకోవాల్సిన బాధ్యత నాదే అంటారా?
మన క్రైస్తవ జీవితంలో మొట్టమొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. ప్రేమించేవాడు ఎప్పుడు డిమాండ్ చేస్తాడండి. ప్రేమ అన్న చోట డిమాండ్ ఉంటుందండి. డిమాండ్ లేకపోతే అది ప్రేమ లేదు. యేసు ప్రభు మొట్టమొదట మనల్ని ప్రేమించాడు కనుక ఆయన మన నుంచి డిమాండ్ చేస్తున్నాడు. ఏంటి అంటే, నువ్వు నన్ను ప్రేమించాలి. ఆయన ప్రేమ ఉండి నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ఆయన ప్రేమించినట్లుగా ఆయనను నువ్వు ప్రేమించాలని ఆయన కోరుతున్నాడు. ఇది ప్రిన్సిపల్ అండి, ఇది రూల్. దీనికి తక్కువ కానీ దీనికి ఎక్కువ కానీ ఏమీ లేనే లేదు. ఆయన మొట్టమొదట మనల్ని ప్రేమించి మన నుంచి అదే ప్రేమను కోరుకుంటున్నాడు. ఓకే, మనము ఆయనను తెలుసుకోవడమే ఇంపాసిబుల్ అయితే ఇంకా ప్రేమించడం ఎలా సాధ్యమవుతుంది? మొట్టమొదట ఆయనే మనల్ని ప్రేమించాడు కనుకనే మనం ప్రేమిస్తున్నాము అని బైబిల్ చెప్తుంటే, అంటే ఆయన ప్రేమించకపోతే మనం ప్రేమిస్తామా? ఆయన సిద్ధపరచకపోతే మనం సిద్ధంగా ఉంటామా? ఆయన మనల్ని పరిశుద్ధపరచకపోతే మనం పరిశుద్ధంగా జీవించగలమా? ఆయన మనల్ని నీతిమంతులుగా చేయకపోతే మనం నీతిమంతులము అవుతామా? ఆయనే మనల్ని తన రాజ్య వారసులుగా చేసుకోకపోతే మనం ఆయన రాజ్య వారసులు అవుతామా? అంటే దాని మీనింగ్ ఏంటంటే, ప్రభువు మొట్టమొదట నిన్ను తన కొరకు తనకిష్టమైన విధానంలో నిన్ను సిద్ధపరచుకున్నాడు. అలా సిద్ధపరచుకోవడం కొరకే, అలా సిద్ధపాట్లోకి నువ్వు రావడం కొరకే ఆయన ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. నీ కొరకు మరణించాడు, నీ కొరకు తిరిగి లేచాడు, ఆయన ఆరోహణమయ్యాడు. నీ నుంచి ఆయన ఏం కోరుతున్నాడంటే, నువ్వు ఆయన ఇచ్చిన దాన్ని తీసుకొని దాంట్లో జీవిస్తూ ఆయన కనబడాలని కోరుకుంటున్నాడు. దేవుడు లోకంను ఎంతగానో కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించబడ్డాడు. ఇప్పుడు మన కొరకు ఎవరు అనుగ్రహించబడ్డారు? ఒకసారి మనము యెషయా గ్రంథంలోకి వెళ్దామండి. మనకు అనుగ్రహించబడింది దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? యెషయా 9. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. అమెరికా వాళ్ళ కొరకు శిశువు పుట్టెను. అందుకని అందరూ వీసా తీసుకుని అమెరికా వెళ్తున్నారు. ఏలయనగా మనకు తర్వాత మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. బాగా గమనించండి, నీవు ఎలా ఉండాలి అని తండ్రి కోరుకొంచున్నాడో, నువ్వు ఎలా ఉండాలని ప్రభువు కోరుకొంచున్నాడో, అలా నువ్వు ఉండినట్లుగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడండి. నిన్ను ప్రిపేర్ చేయడానికి, నువ్వు అలా ఉండడానికి, ఆయనకి ఇష్టమైనట్టుగా ఉండడానికి, ఆయన నిన్ను చూసినప్పుడు వావ్ అని ఆయన కనబడాలని ఆయనే నిన్ను అలంకరించుకోవడానికి, ఆయనే నిన్ను సుందరంగా తయారు చేయడానికి ఆయననే ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఏంటో తెలుసా? రాజ్యభారం అంటే మనల్ని అందరినీ కూడా దేవుని సంతానంగా చేయాలి. ఇదే రాజ్యభారం. మీ పక్కన చూడండి, రాజ్యభారం అంటే పక్కన శత్రువులను చంపడం కాదు. రాజ్యభారం అంటే అర్థం ఏంటంటే, నిన్ను ప్రతి ఒక్క మానవుణ్ణి పరలోక రాజ్య వారసులుగా చేయడము, పరలోక రాజ్య వారసులుగా చేయడము. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆలోచనకర్త, బలవంతుడైన బలవంతుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. అంతా చెప్తాం. ఆశ్చర్యకరుడు. ఎందుకు ఆశ్చర్యకరుడు అండి? మనం ఏమనుకుంటామో తెలుసా అండి? నీటిని ద్రాక్షరసంగా మార్చినందుకు ఆశ్చర్యకరుడు ఉంటాము. కాదు, నువ్వు ఈ భూమి మీద ఉన్నటువంటి భౌగోళికంగా, బయోలాజికల్గా ఏ తల్లిదండ్రులకు జన్మించి వారి స్వారూప్యం, వారి పోలికలో నువ్వు ఉన్నావో, అలాంటి నిన్ను ఆయన స్వారూప్యంలోకి, ఆయన పోలికలోకి మార్చుకున్న ఆశ్చర్యకరుడు.
ఆశ్చర్యకార్యం అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే సముద్రాలు పాయలవ్వాలి, నదులు ఏకరాశిగా అయిపోవాలి, నీరు ద్రాక్షరసంగా మార్చబడాలి, హాం భూమి పట్టనేసరికి మన దగ్గర లక్షలు రావాలి, ఇల్లు కట్టకుండానే అలా భూమిలో నుంచి మొలవాలి. ఇవన్నీ ఆశ్చర్యకార్యాలు మనం అనుకుంటాం. కానీ నిజమే, అవన్నీ ఆశ్చర్యకార్యాలు బైబిల్లో జరిగాయి. కానీ దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే నీ స్వారూప్యాన్ని, నీ పోలికను ఆయన మార్చి తన స్వారూప్యములకి, తన పోలికలోకి మార్చుకున్నాడు. హల్లెలూయ, ప్రభుకి స్తోత్రం. ఆశ్చర్యకరుడు. ఏంటి ఆశ్చర్యం? ఏం చేస్తే ఆశ్చర్యకరుడయ్యాడు? స్క్రూ డ్రైవర్ తెలుసా? స్క్రూ డ్రైవర్ కూడా తెలియదా కదా? అంటే దీన్ని స్క్రూ డ్రైవర్ అంటే అర్థం ఏంటి? స్క్రూస్ను డ్రైవ్ చేసేవాడు స్క్రూ డ్రైవర్. అంటే అర్థం ఏంటంటే దాన్ని టైట్ చేసేవాడు, లూజ్ చేసేవాడు అనమాట. దాన్ని ఏమంటారు? మరి ఆశ్చర్యకరుడు అంటే నన్నుగా ఉండనీయకుండా నా హృదయ శరీరాత్మలను తన వలె రూపాంతరపరుచుకున్న ఆశ్చర్యకరుడు. అటువంటి వాడు మనకు అనుగ్రహించబడ్డాడండి. ఎలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆయన ఆ రాజ్యభారం ఏంటో తెలుసా అండి? నీకున్న స్వారూప్యాన్ని, నీ పోలికను తీసివేసి ఆయన స్వారూప్యంలోకి, ఆయన పోలికలోకి నిన్ను ఆయన మార్చే ఆశ్చర్యకరుడు. అటువంటి కార్యము చేయడం కొరకు నీ కొరకు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఆయనకు సింపుల్. ఎర్ర సముద్రంలో 6 నెలలు పాయలుగా చేసి 6 నెలలుగా ఏర్పాటు చేశాడు. ఆయనకు అది సింపుల్. చనిపోయిన వాళ్ళని బతికించాడు. ఆయనకు అది సింపుల్. కానీ వీటన్నిటికంటే ఆయన దృష్టికి విలువైనది, శ్రేష్టమైనది ఏంటి అంటే నిన్నుగా ఉండకుండా నిన్ను ఆయన తన స్వారూప్యంలో, తన పోలికలో మార్చడము. తన స్వారూప్యంలో, తన పోలికలో మార్చడము. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. మీ పక్క వాళ్ళని చూడండి. నువ్వుగా ఉంటే ఆయన ఆశ్చర్యకరుడు ఎలా అవుతాడు? నిన్నుగా ఉండనీయకుండా నిన్ను తనలాగా మార్చుకున్నవాడే ఆశ్చర్యకరుడు. కొంతమందికి ఫిక్స్ అయి ఉంటారండి, నేను మారను అని. దేవుడన్నా మారచ్చు కానీ నేను మారను. అటువంటి వాళ్ళని చూసి నాకు చాలా నవ్వు వస్తుందండి. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఆ మాట అంటున్నప్పుడే మారిపోయావు. ఎవరన్నా మారని, నేను మాత్రం యేసుక్రీస్తు కొరకు మారను. యేసుక్రీస్తు కొరకు మారనని నువ్వు యేసుక్రీస్తు గురించి ఆలోచిస్తున్నావు చూడు, మారిపోయినట్టే. అర్థమైందా? ఆయన నీ కొరకు ఆశ్చర్యకరుడుగా వచ్చాడు. నీ జీవితంలో ఒక ఆశ్చర్యకార్యం చేయడం కొరకు ఆయన నీ కొరకు వచ్చాడు. నిన్ను చూసినప్పుడు నువ్వు ఒక పాపిగానో, ఒక శాపగ్రస్తునిగానో, ఒక ఓటమి చెందిన వ్యక్తిగానో, ఒక ఓడిపోయిన వ్యక్తిగానో ఆయనకు నువ్వు కనపడకూడదని ఆయన నిన్ను తన స్వారూప్యంలో, తన పోలికలో మార్చుకోవడం కొరకు ఆశ్చర్యకరుడు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు, అనుగ్రహించబడ్డాడు. మొట్టమొదట ఎవరు ప్రేమించారు? ఇద్దరు ప్రేమికులు కొట్లాడుకుంటున్నారంటండి. విడిపించడానికి మధ్యలో ఒకడు వెళ్ళాడంట. ఇద్దరు కొట్టుకుంటుంటే మధ్యలో ఒకడు వెళ్ళి, అసలు మీ గొడవకు కారణం ఏంటి అంటే, మొట్టమొదట నేను ప్రేమిస్తే నువ్వు కాదు నేను ప్రేమించానని పెద్ద గొడవ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను మొట్టమొదట ప్రేమించానంటే నేను మొట్టమొదట ప్రేమించాను. ఇటువంటి పంచాయతీలు తెంపుతామండి మనం? ఏ జ్ఞానం ఉన్నోడు కూడా తెంపలేడండి. కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది, యేసు ప్రభువే నిన్ను మొట్టమొదట ప్రేమించాడు. కనుకనే మనం ఆయనను ప్రేమిస్తున్నాం. ఒకటి ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు భూమి మీద ఎన్నో రకాల ఆచార వ్యవహారాలు నీకు తెలిసిండొచ్చు, భక్తి కార్యక్రమాలు నీకు తెలిసిండొచ్చు. కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే మాత్రం నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ప్రేమించడం నేర్చుకోవాలండి. చాలామందికి అనిపిస్తుంది, టూ మచ్ ప్రేమించడం ఏంటి, చేత కదా అనుకుంటారండి. కానీ నువ్వు ఈ భూమి మీద ఉన్న మనుషులను ప్రేమించడానికి తలకిందులు తపస్సు చేసినా అవ్వదండి. ఈ భూమి మీద ఉన్న మనుషులే ఆ మనుషులను ప్రేమించి నువ్వు సక్సెస్ అవ్వలేవు. కారణం ఏంటంటే నువ్వు ప్రేమించడం మొదలుపెట్టినప్పటి నుంచి డిమాండ్లు స్టార్ట్ అవుతాయండి. ఆ డిమాండ్ నువ్వు తీర్చలేవు, నీ వల్ల కాదు.
ప్రేమ అన్న చోటనే డిమాండ్ ఉంటుంది. ఆ ప్రేమించే వ్యక్తి డిమాండ్ చేస్తూనే ఉంటారండి. డిమాండ్, ఇది కావాలి నాకు, ఈ వారం ఇది కావాలి. అందుకనే చాలామంది అబ్బాయిలు ప్రేమించడం మానేస్తారు. అమ్మో ఆ పిల్ల జోలికి వెళ్ళకురా, నాశనం అయిపోతావు, ఇలాంటి స్టేట్మెంట్లు మగపిల్లలు ఇస్తూ ఉంటారండి. దానికి కారణం ఏంటంటే చెప్పింది ఐ లవ్ యూ, ప్రేమ, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తాం. తీరా చెప్పిన తర్వాత డిమాండ్ స్టార్ట్ అయ్యేసరికి నాలుక కొరుక్కుంటామండి. ఇదే కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది, యేసుక్రీస్తు మొట్టమొదట నిన్ను ప్రేమించాడు కనుకనే నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు. అంటే యేసుప్రభు నమ్మటం అంటే ప్రేమించడము. యేసుప్రభు నమ్మటం అంటేనే ప్రేమించడము. క్రైస్తవ జీవితం అంటేనే యేసుక్రీస్తును ప్రేమించడము. యేసుక్రీస్తును వదిలిపెట్టి అందరినీ ప్రేమిస్తారండి క్రైస్తవులు. క్రైస్తవ జీవితం అంటేనే యేసుక్రీస్తును ప్రేమించడము. మిగిలిన వాళ్ళని ప్రేమించడం ప్రేమించకపోవడం తర్వాత పక్కన పెడదాం, కానీ క్రైస్తవ జీవితం అంటేనే యేసుక్రీస్తును ప్రేమించడము. అది ఎలా సాధ్యమైంది? ఆయనే సాధ్యపరిచాడు. మొట్టమొదట మనల్ని ప్రేమించి మనము ఆయనను ప్రేమించేటట్టుగా చేసుకున్నాడు. కాబట్టి నువ్వు క్రైస్తవునిగా ఉండాలనుకుంటే, లేకపోతే యేసుక్రీస్తును నమ్మిన జీవితంలో కంటిన్యూ అవ్వాలంటే నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రేమించడం. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రేమ గురించి. ఎవరి ప్రేమ గురించి? యేసుక్రీస్తుని గురించి, ఆయన ప్రేమను గురించి నువ్వు తెలుసుకోవాలి. చాలాసార్లు ఏమనుకుంటామో తెలుసా అండి, ప్రేమ అనేటువంటిది యాపిల్ పండుతో సమానం అనుకుంటారు. యాపిల్ పండు తెలుసు కదండి, ఇంతలా ఉంటుంది. పెద్ద తలవారు తీసుకొని దాన్ని కోయాలి, అదే కదండి యాపిల్ పండు. నల్లగా ఉంటుంది. తెలీదా మీకు ఈ యాపిల్ పండు? ఈ యాపిల్ గురించి తెలియదు. ఎవరు హైదరాబాద్లో పండదు, కాశ్మీర్లో పండుతుంది కాబట్టి మాకు తెలియదు అనింది. యాపిల్ తెలుసు కదండి. చాలాసార్లు దేవుని ప్రేమ మనకి ఎలా అర్థమవుతుందో సింపుల్ అనుకుంటాం, కానీ ఒక్కసారి దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభించు, నువ్వు ఎన్నిసార్లు పడిపోతావో నీకు అర్థమవుతుంది. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయడం చాలా ఈజీ, కానీ దేవుణ్ణి ప్రేమించడానికి నీ సొంత శక్తితో నువ్వు ప్రయత్నం చేయడం ప్రారంభించు, ఫెయిల్ అంతే. అందుకని చాలామంది ఏమంటారంటే, ఇంతకుముందు యేసుప్రభు అంటే చాలా ఇష్టంగా ఉండేది, ఈ మధ్యలోనే పడిపోయాను అంటారు. ఒకప్పుడు నేను బాగా బైబిల్ చదివే వ్యక్తిని, ఈ మధ్యలో బైబిల్ ఎక్కడుందో నా బైబిల్ నాకే కనపడట్లేదు, వెతకాలి. ఇలాగా ఎందుకైందో తెలుసా అండి? నిన్ను యేసుప్రభు ప్రేమిస్తున్నాడని నీకు తెలీదు. ఆయనే మొట్టమొదటి నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు గ్రహించుకోనే ప్రయత్నం చేయలేదు. ఆయన ప్రేమించాడు మొట్టమొదట, కాబట్టి నువ్వు ఆయనను ప్రేమించగలవు అని ఆయన వాక్యంలో సెలవిచ్చాడు. టోటల్ క్రిస్టియానిటీ అంటే క్రీస్తు సంబంధమైన జీవితం అంతా కూడా ప్రేమ మాత్రమే. ఇక్కడ ఈ ప్రేమకు సంబంధం లేని ఏ యాక్టివిటీ నువ్వు చేసినా అది టైం వేస్ట్ ప్రోగ్రామే. ప్రేమతో ప్రార్థన చేయకపోయినా, ప్రేమతో ఆయనకు ఏమి చేయకపోయినా, యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత నువ్వు చేసే ప్రతిదీ కూడా ప్రేమగా చేయాలి. కానీ మనం యేసుప్రభుని నమ్మిన తర్వాత ప్రతి దాంట్లో ప్రేమగా బదులు ఇంకా ఏం చేస్తామో మనకే తెలియదండి. రెండవది, యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక మొట్టమొదట ఆయన నిన్ను డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఏం డిమాండ్ చేస్తున్నాడు? వేర్ ఈజ్ మై హోలీనెస్, నా పరిశుద్ధత ఎక్కడా? నేను నీకు చూపినటువంటి ప్రేమ ఎక్కడా? నీ నుండి నాకు నావన్నీ కావాలి. ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాడు, ఆయన కోరుకుంటున్నాడు. ఆయనకు తెలుసు నువ్వు పరిశుద్ధునిగా, దేవుడు పరిశుద్ధుడు గనక నువ్వు కూడా మనం కూడా పరిశుద్ధులముగా ఉండాలంటే అక్కడే 100 మార్క్స్కి 0 మార్క్స్ ప్రతి ఒక్కరికి. చాలామంది 70-80 సంవత్సరాలు వచ్చిన తర్వాత పరిశుద్ధులు అవుతారండి. అర్థమైందా? సినిమాలు చూడబుద్ధి అవ్వదు. ఒక అమ్మాయిని చూసి అబ్బా ఈ అమ్మాయి ఎంత బాగుంది అని అనలేదు. ఒక మంచి ఏదైనా అవ్వ
తినొద్దన్న పండును తిన్నట్టుగా ఆ వయసులో తిందామంటే కూడా దంతాలు సహకరించవు. కాబట్టి 70 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి పరిశుద్ధురా కాదా? ఇట్లా అనుకుంటామండి మనం. పరిశుద్ధత అనేది మనం జీవించిన జీవితాన్ని బట్టి కాదు, దేవుడిచ్చిన దాన్ని తెలుసుకొని దాన్ని స్వీకరించి ఆ ప్రకారము ముందుకు వెళ్ళడమే దేవుణ్ణి ప్రేమించడం. ఈ భూమి మీద భక్తి గురించి చాలా లెక్చర్లు ఇస్తారు, భక్తి గురించి చాలా మాట్లాడతారు, భయభక్తులు కలిగిన జీవితం గురించి చాలా మాట్లాడతారండి. ఏ జాతి ప్రజలైనా దేవునికి విధేయత చూపించాలి, దేవునికి భక్తి కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి విరుద్ధంగా ఏమి చేయకూడదు అని ప్రసంగాలు బాగా చేయొచ్చు. కానీ చేసేవన్నీ దేవునికి వ్యతిరేకమైనవే. దానికి కారణం ఏంటంటే ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు ఏమి అనుగ్రహించాడో ఆ అనుగ్రహించిన దానిని నీవు స్వతంత్రించుకొని జీవించడము ప్రారంభించాలి. యెషయా 9:6 ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. పేరు అందరూ చెప్పండి, అనుగ్రహించబడెను. అనుగ్రహించబడిన దాన్ని ఎవరి కొరకు అనుగ్రహించబడ్డాడు? ఎవరి కొరకు? నా కొరకే. నా కొరకు అనుగ్రహించబడిన దాన్ని నేనేం చేయాలి? నాది అని తీసుకోవాలి. ఇది క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవ జీవితంలో శిష్యరికం. క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించడానికి నువ్వు నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటి అంటే, నీకు ఒకటి అనుగ్రహించబడింది, నీకు కొన్ని అనుగ్రహించబడ్డాయి, వాటిని నువ్వు విని నేర్చుకొని స్వతంత్రించుకొని వాటిలో జీవించాలి. దీన్నే క్రైస్తవ జీవితంలో శిష్యరికము అంటారు. దేవుడు మొట్టమొదట ప్రేమించాడు, మనం ప్రేమిస్తూ ఉన్నాము. దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నీ దగ్గర నుంచి తనకు ఇష్టమైనవి కోరుకుంటున్నాడు. అవి మనముగా ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో తృప్తిపరచలేము. ఆయనకు యోగ్యులముగా మనము ఆయనకు కనబడలేము. కనుకనే ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. యేసుక్రీస్తు మన కొరకు తన రక్తాన్ని చిందించాడు, గాయపరచబడ్డాడు. చూద్దాం, యెషయా 53కి వెళ్దాం, 1 నుంచి చూద్దాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. ఇక్కడ ఉండెను అని ఏదైతే చెప్పబడుతుందో ఆ ఉండెను అన్న దాంట్లోకి ఆయన వచ్చాడు కదా. అదంతా ఏంటో తెలుసా అండి? మన లైఫ్, ఈ భూమి మీద మన జీవితం. నాకు ఇది లేదు, నాకు అందం లేదు, నేను హైట్ లేను, నేను చాలా టూ మచ్ హైట్ ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నాకు వ్యాధి ఉంది, నాకు రోగం ఉంది, నాకు బలహీనత ఉంది, నేను ఎప్పుడు పడిపోతూనే ఉంటాను, చేయకూడని పనులని ఇవన్నీ మనం ఏదో చెప్తూ ఉంటాం కదా, కంప్లైంట్ల మాదిరి. మనలో లోపం ఉన్నట్టు, నేను పనికిరాను, నా వల్ల కాదు, నేను దాన్ని సాధించలేను, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నా తలరాతి ఇంతే అని ఏవేవైతే నువ్వు అనుకుంటున్నావో వాటన్నిటిలోకి యేసుప్రభు వచ్చాడు. యేసయ్య వచ్చాడు. మరోసారి చూద్దాం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక
మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఇక్కడ మనము ఇలా చదువుకుంటూ పోతే ఈ అధ్యాయం అంతట్లో ఏంటో తెలుసా, ఈరోజు మనము దేని గురించి అయితే ఏడుస్తామో, బాధపడతామో, దుఃఖపడతామో, నాకు ఇది లేదు అని అనుకుంటామో, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే నువ్వు ఈరోజు ఏదైతే లేదు అనుకుంటున్నావో, ఏదైతే నా వల్ల కాదనుకుంటున్నావో, ఏదైతే నీవు చెడిపోయినట్టుగా నీకు అర్థమవుతుందో, పాడైపోయినట్టుగా, కృంగిపోయినట్టుగా ఏదైతే నువ్వు అనుకుంటున్నావో, మనుషులు ఎవ్వరు కూడా గుర్తించే పరిస్థితి లేదు, సహాయం చేసే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు అని ఏవేవైతే మనము హృదయంతరంగాల్లో కుంగిపోతామో, బయటికి మాట్లాడుతూ బాధపడతామో, వాటన్నిటిలోకి నీకంటే ముందు ఆయన వచ్చి ఉన్నాడు, వాటిలో జీవించి ఉన్నాడు, ఆయన అనుగ్రహించబడ్డాడు. ఇలా అనుగ్రహించబడినటువంటి యేసయ్య జీవితము ద్వారా నీవు ఒక యోగ్యతను కలిగి ఉన్నావు. మొట్టమొదటి యోగ్యత, యేసుక్రీస్తుని నమ్మినటువంటి వ్యక్తికి వచ్చిన మొట్టమొదటి విషయం ఏంటి అంటే, నీవు దేవుడు ఎలా ప్రేమించాడో నువ్వు ఆయనని ఇప్పుడు అలా ప్రేమించవచ్చు. ఎంతమంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సీఎంను కలిశారు? చూసారని అడగట్లేదండి, కలిసి కాఫీ తాగారు, హై బ్రో అన్నారు. ఆయనని అనొచ్చా? అన్న స్థితి ఉంటుందా? లేనప్పుడు అంటారేమో, కానీ ఆయన చూసిన తర్వాత అనగలుగుతామా? ఆయనతో పాటు కూర్చోగలుగుతామా? ఎవరాయన? ఈ రాష్ట్రానికి ఆయన ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తిని నువ్వు కలవాలంటే ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుందండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కలవాలన్నా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, అంత ఈజీ కాదు. ఎవరైనా ఒక రాష్ట్రానికి సీఎం. ఎంతమంది మోడీ గారిని కలిశారండి? ప్రధానమంత్రి. అట్లీస్ట్ వన్ చాయ్ ఎప్పుడైనా ఆయన బొమ్మ దగ్గర, ఆయన ఫోటో దగ్గర నిలబడి సెల్ఫీ దిగుతూ టీ తాగొచ్చేమో, కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తాగే టీ నువ్వు కూడా ఒక కప్పులో షేర్ చేసుకొని తాగగలిగిన స్థితి ఉండాలి అంటే దానికి ఒక పెద్ద ప్రొసీజర్ అండి. దానికి సెక్యూరిటీ వాళ్ళు కూడా ఒప్పుకోవాలి, అవునా కదా? ఆయన ఒప్పుకున్న సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోవాలి. మరి సీఎంనే కలవడానికి ఛాన్స్ లేకపోతే, పిఎంనే కలవడానికి ఛాన్స్ లేకపోతే దేవుని కలుస్తామండి మనం? మీ పక్కన చూడండి, టూ మచ్ ఆలోచిస్తున్నాము. మాట్లాడితే సీఎంను పిఎంను, లేకపోతే వాళ్ళిట్లా వీళ్ళిట్లా అన్నట్టుగా చాలాసార్లు క్రైస్తవులమైన మనము దేవుని మీద సనుకుతాం, గొనుగుతాం, ఇది చేయలేదంటాం, అది చేయలేదంటాము. ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద బురద జల్లినట్టుగా మనం కూడా అలానే బిహేవ్ చేస్తూ ఉంటామండి. కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకే ఆయన వచ్చాడు, కనుకనే నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు. ఇప్పుడు వెళ్దాం, ఇప్పుడు యోహాను సువార్తలోకి వద్దాం. 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల. ఆ ఒకడు ఎవడు అందరు చెప్పండి. ఎవడైనా, ఎవడైనా, ఎవడో ఒకడా, ఎవడో ఒకడా, ఎవడైనా పర్వాలేదా? ఎవరైనా యేసయ్యను ప్రేమిస్తే, ఎవరైనా యేసయ్యను ప్రేమిస్తే. ఎలా యేసయ్యను ప్రేమించవచ్చు? సాధ్యమా ఈ భూమి మీద? సాధ్యం కాదు. మరి ఎలా మనం ప్రేమిస్తాము? ఆయన మొట్టమొదటి మనం ప్రేమించాడు కనుక మనం ఆయనను ప్రేమిస్తాము. అలా ప్రేమను అర్థం చేసుకొని ప్రేమించేటువంటి వ్యక్తిగా నువ్వు కొనసాగితే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. మీ పక్కలతో చెప్పండి, దేవునికి విధేయులుగా ఉండాలంటే, చెప్పినది చెప్పినట్టు చెయ్యాలి అంటే మొట్టమొదట నువ్వు నేర్చుకోవాల్సింది ప్రేమించడము.
మొట్టమొదటి ఏం నేర్చుకోవాలి? మనము ప్రేమించడం నేర్చుకోవాలండి. మన క్రైస్తవ జీవితంలో మనం ఫెయిల్ 5 ఎక్కడ అవుతామో తెలుసా అండి? ప్రేమించడంలో ఫెయిల్ అవుతామండి. మనుషుల ప్రేమ మనకు అర్థమవుతుంది, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోకుండానే ముందుకు వెళ్ళిపోతూనే ఉంటామండి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, యేసుప్రభుని నమ్మిన తర్వాత కూడా నీ జీవితం అసంతృప్తిగా ఉండడానికి, బాధతో ఉండడానికి, భారముగా కొనసాగడానికి కారణం ఏంటంటే ఆయన ఒకటి అడుగుతుంటే నువ్వు ఒకటి అనుకుంటున్నావు. ఆయన ఒకటి డిమాండ్ చేస్తూ ఉంటే నీకు అర్థం కాక నువ్వు ఏదో అనుకుంటున్నావు. అదే నీ జీవితంలో అసంతృప్తి. దానికి ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దామండి. బైబిల్లో నుంచి సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదియూ తప్పిపోలేదు. దేవుని మాట తప్పిపోలేదా? సమూయేలు మాట తప్పిపోలేదా? సమూయేలు మాటల్లో ఏది మరి నీ జీవితంలో నువ్వు యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత మరి ఏం జరుగుతుంది? ఏమి జరగాలని నువ్వు యేసుప్రభుని నమ్మావు? నువ్వు నమ్మిన యేసుక్రీస్తు నీ మాటను నిలబెడుతున్నాడా, తప్పిపోయేటట్టు చేస్తున్నాడా? సమూయేలుకు దేవుడు కేవలం తోడై ఉన్నాడు, కానీ నీకు మాత్రము యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొంది యేసుక్రీస్తునే ధరించుకున్నావు. సమూయేలుకు దేవుడు తోడై ఉన్నాడు అంతే. మాటలో ఒక్క మాట కూడా సమూయేలు మాట తప్పిపోలేదు. కానీ నువ్వు దేవుని పక్కనో, దేవుని వెనకాలనో, దేవుని ముందనో, నీ ముందర దేవుడు నడుస్తుంటే నువ్వు వెనకాల నడుస్తుంటే ఇలాంటి జీవితం కాదు. నువ్వు బాప్తిసం పొందింది డైరెక్ట్గా క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తు నువ్వు ధరించుకున్నావు. మరి నీ అధికారము ఎలా ఉంటుంది? నీ మాట ఎలా ఉంటుంది? దేవుడు సమూయేలుకు తోడై ఉంటేనే సమూయేలు మాటలో ఒక్క మాట కూడా తప్పిపోలేదంటండి. తర్వాత చూద్దాం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెహెర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకొనిరి. సమూయేలు అన్నటువంటి వ్యక్తి మనలాంటి వాడే. సమూయేలు అనే వ్యక్తి మనలాంటి వాడే. కానీ దేవుడు తోడైతే, దేవుడు ఏర్పాటు చేసుకుంటే, దేవుడు పిలిస్తే, దేవుడు ఏర్పాటు చేసుకుంటే, దేవుడు దర్శిస్తే, దేవుడు మాట్లాడితే ఆ అనుభవంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అంటే దేవుడు తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉండడం మాత్రమే కాదు, ఏం చేస్తాడు అంటే ఒక్క మాట కూడా తప్పిపోకుండా చేస్తాడు. అలా తప్పిపోకుండా చేయడాన్ని బట్టి సమూయేలు యెహోవా ప్రవక్త. సమూయేలు ఏమయ్యాడు? యెహోవా యొక్క, అంటే సమూయేలు ఏది మాట్లాడతాడో అది దేవుని ద్వారా మాట్లాడతాడా, దురాత్మ ద్వారా మాట్లాడతాడా అన్న విషయాన్ని పక్కన పెడితే సమూయేలు మాట్లాడిన ప్రతి మాట అది స్థిరపడుతుంది. సమూయేలుతో దేవుడు తోడుగా ఉన్న దాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. ఒక్క సమూయేలు బైబిల్లో మనం చూస్తున్నాం, ఒక్క దావీదును బైబిల్లో మనం చూస్తున్నాం. కానీ ఈరోజు సంఘం అటువంటిది కాదు. సంఘంలో ఒక పాస్టరు కాకుండా సంఘంలో పెద్దలు, సంఘ పెద్దలు ఉంటారు కదా, సంఘంలో లీడర్స్ ఉంటారు కదా, లీడర్సు. అలా కాదు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు, క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకున్న ప్రతి క్రైస్తవుడు మాట తప్పిపోకూడదు. ఈ బర్డన్ ఎవరిది? నీ మాట తప్పిపోకుండా చేయాలనేది, నీ మాటను ఎప్పుడు స్థిరపడాలి, నీ మాటను స్థిరపరచాలి అన్నటువంటిది ఎవరి బర్డన్, ఎవరిది బాధ్యత? నువ్వు ఎవరిలోకైతే బాప్తిసం పొంది ఎవరినైతే నువ్వు ధరించుకున్నావో ఆయన రెస్పాన్సిబిలిటీ, ఆయన బాధ్యత. నువ్వు తప్పిపోతే ఎవరి బాధ్యత కదా? అరే నువ్వు చేయొద్దురా, ఈ పని చేస్తే నన్ను తిడతారా అంటుంటామండి. ఎవడో పని చేస్తే ఎవరినో ఎందుకు తిడతారు అంటూ ఉంటారు. తల్లులు అంటూ ఉంటారు, ఇదిగో నువ్వు పెళ్లి చేసుకుని వెళ్తావు, అక్కడ నువ్వు అన్నం చేయడానికి రాకపోయినా, అన్నం మాడగొట్టినా, ఉప్పు వేయడం రాకపోయినా, కారం వేయడం రాకపోయినా నన్నే తిడతారు అని తల్లులు చాలామంది కుమార్తెలకు చెప్తూ ఉంటారు. ఎందుకలా? ఈరోజు నీ క్రైస్తవ జీవితం ఏదైనా ఎవరి చేతనైనా క్వశ్చన్ చేయబడితే ఆ క్వశ్చన్ నీకు కాదు వచ్చేది, నిన్ను వెళ్ళపెట్టి కొన్నవానికి.
నిన్ను మొట్టమొదట ప్రేమించి నీ కొరకు నిన్ను ప్రేమించమని నువ్వు ప్రేమించే అవకాశం ఇచ్చిన వాడు నీ చేత నిన్ను ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆయనను క్వశ్చన్ చేసినట్టే. నిన్ను ముట్టువారు, అది కనెక్షన్ అండి. ఏంటి కనెక్షన్? దేవునికి మనకు. మనల్ని ముడితేనంట ఎవరిని ముట్టినట్టంట? అంటే దేవుని కనుగుడ్డును ముట్టాలంటే ఎవరిని ముట్టాలి? ఇప్పుడు దేవుణ్ణా? నిన్ను ముట్టువాడు అంటే నిన్ను ముట్టుకుంటే దేవుని కనుగుడ్డును. ఎంత సింపుల్గా దేవుడు చెప్పాడని మనం అనుకుంటాం, కానీ దేవుడు ఎంత బాధ్యతాయుతంగా, ఎంత కేరింగ్గా చెప్పాడంటే ఎవరైనా నిన్ను టచ్ చేస్తే నన్ను టచ్ చేసినట్టే. అంత సెక్యూర్డ్గా దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఎవరైనా ముడితే నన్ను ముట్టినట్టే. దేవుడు మనల్ని తన అరచేతిలో, ఇప్పుడు మనల్ని ముడితే దేవుని అరచేయిని, మనల్ని మామూలుగా ముట్టుకుంటే పర్వాలేదండి, ఏదో నాశనం చేయాలని, ఏదో చంపాలని, లేకపోతే ఏదో వచ్చి మన మీద దురాత్మ పనిచేస్తుంది అనుకోండి. ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళినా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది మనకా దేవుని చేతికా? చెప్పాలండి. ఎవరో దుర్బుద్ధితో మనల్ని ముట్టారు, టచ్ చేశారు. ఎవరిని ముట్టినట్టు? దుర్బుద్ధితో. దేవుడు కూడా ఈ మధ్యలో వీడు ప్రేయర్ చేయట్లేదు, బైబిల్ చదవట్లేదు, అందుకని ఎవడంటే వాడు విన్ను ముడుతున్నాడు, నాకు అనుగుడ్డును ముట్టినాడని దేవుడు 4 గోడల మధ్యలో కూర్చొని ఓ అని ఏడ్చుకుంటున్నాడంట. నమ్మొచ్చా మనం ఈ మాట? నీ ప్రార్థన, నీ బైబిలు, నీ భక్తి కలిగిన జీవితంతో సంబంధం లేకుండా నిన్ను ముడితే ఆయనను ముట్టాడు కాబట్టి నిన్ను ముట్టనీయకుండా ఆయననే నీ చుట్టూ ఆయన కమ్ముకొని ఉంటాడు. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వేదో చేసిన తర్వాత, నువ్వు భక్తి చూపించిన తర్వాత అప్పుడు నరుడా నీ కోరిక ఏమని అడిగే దేవుడు కాదు ఆయన. ఆయనే మొట్టమొదట నిన్ను ప్రేమించాడు కనుకనే నువ్వు ప్రేమిస్తున్నావు. ఆయనే మొట్టమొదట నిన్ను ప్రేమించాడు. చదివాం కదా మనం యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదివాం కదా. ఏమని చదివామో? ఆయనే మొట్టమొదట మనల్ని ప్రేమించను కనుక మనము ఆయనను ప్రేమించుచున్నాము. మీ పక్కన చూసి హలో అనండి. నీ సొంత శక్తిని వాడొద్దు, నీ సొంత భక్తిని వాడొద్దు. ఆయన చెప్పినది, ఆయన ఇచ్చినది నువ్వు నమ్ము, ఆ ప్రకారం ఉండు. కాంప్లికేట్ చేసుకోవద్దు నీ క్రైస్తవ జీవితాన్ని. ఆయన నీకు ఏమి ఇవ్వకుండా నాదెక్కడని అడిగేవాడు కాదు ఆయన. ఆయన నీకు ఏమి ఇవ్వకుండా నాకెందుకు ఇవ్వవు అని అడిగేవాడు కాదు ఆయన. ఆయన నీకు ఏమాత్రము సపోర్ట్ చేయకుండా, నీకు ఇవ్వకుండా నాకు కావాల్సింది ఎప్పుడు ఇస్తావు అని అడిగేవాడు కాదు ఆయన. ఆయనకు బాగా తెలుసు నువ్వు ఆయనను ప్రేమించలేవు, అందుకనే మొట్టమొదట ఆయన మనల్ని ప్రేమించాడు కదా. 10 ఆజ్ఞలను యెహోవా దేవుడు ధర్మశాస్త్ర కాలంలో ఇజ్రాయేలులకు ఇచ్చాడండి. యేసుక్రీస్తు కాలంలో ఆ 10 ఆజ్ఞలు కాస్త 2 ఆజ్ఞల్లో హైడ్ అయ్యేటట్టుగా చేశాడు. ఏంటివవి? నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ కిడ్నీతో, నీ పూర్ణ గుండెతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను పూజించు అని చెప్పలేదు, ప్రేమించు అని చెప్పింది. అలానే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. 2 ఆజ్ఞలు. యేసుప్రభు ఆరోహణమైన తర్వాత, పరిశుద్ధాత్ముడు అపోస్తుల మీదకి దిగొచ్చిన తర్వాత ఒకే ఒక్క ఆజ్ఞ, అదేంటంటే ఆత్మపూర్ణులై ఉండుడి. ధర్మశాస్త్ర కాలంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. యేసుక్రీస్తు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు 2 ఆజ్ఞలు ఉన్నాయి. యేసుప్రభు ఈ భూమి నుంచి ఆరోహణం అవ్వకముందు మరణించాడు, తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. కానీ ఆరోహణం అవ్వకముందు ఒకే ఒక ఆజ్ఞ పెట్టేసి వెళ్ళిపోయాడు. అదేంటంటే నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను, కొద్ది దినంలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. పెంతెకొస్తు దినం నాడు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఇప్పుడు 10 ఆజ్ఞలు ఈజీ, 2 ఆజ్ఞలు ఈజీ. అసలు దేవుణ్ణే కలిగి దేవునిలాగా జీవించే జీవితానికి దేవునికి ఆజ్ఞలు ఉంటాయా? దేవుడు తనకు తాను ఆజ్ఞలు పెట్టుకుంటాడా? ఒకే ఒక్కటి, అదేంటంటే ప్రేమ అన్నది ఇక్కడ మనము గ్రహించాలి. చూద్దాం యోహాను సువార్త 14వ అధ్యాయంలోకి మళ్ళీ వెళ్దాం. 23వ వచనం. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, అప్పుడు నేను నా తండ్రియు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి?
చికెన్ తెలుసు నాకు, నీకు చికెన్ అంటే చాలా ఇష్టం, కానీ చికెన్లో ఏది ఇష్టం అడగండి. మటన్ అంటే ఇష్టం, కానీ మటన్ ఎలా చేస్తే నీకు ఇష్టం? నీకు ఇష్టమైన కలర్ ఏంటి? అడగండి. నీకు ఇష్టమైన కలర్ ఏంటి? చాలామందికి చాలా రకాలైన ఇష్టాలు ఉంటాయండి. చాలామందికి చాలా రకాలైన ఇష్టాలు ఉంటాయండి. అలానే బైబిల్లో నాకు కూడా ఈ మాట చాలా ఇష్టం అండి. అన్నీ ఇష్టమే, కానీ కొన్ని ఇంకా ఇష్టం. అటువంటి వాటిలో ఏంటి అంటే ఇది మనకి, మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఇష్టం ఉంటే ఎంత కష్టందైనా ఇష్టంగా నేర్చుకుంటావు. ఇష్టం లేకపోతే ఎంత సులువుదైనా చాలా కష్టమని ఫీల్ అవుతావు. నీ క్రైస్తవ జీవితాన్ని దిగులుతో, చింతతో, బాధతో, దుఃఖముతో, నిరాశతో, ఓటమి చెందినట్లుగా, నువ్వు బాగుపడనట్టుగా, నువ్వు స్వస్థత పడనట్టుగా నువ్వు జీవించవచ్చు. ఎవరెన్ని చెప్పినా నువ్వు అలానే జీవించవచ్చు. కానీ నీ క్రైస్తవ జీవితాన్ని ప్రతి దాన్ని ఎదుర్కొని, ప్రతి దాంట్లో జయిస్తూ, నిరాశను జయిస్తూ, దుఃఖాన్ని జయిస్తూ, అపవాదిని జయిస్తూ శక్తివంతముగా, సులభంగా నీ క్రైస్తవ జీవితాన్ని జీవించవచ్చు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే నువ్వు ప్రేమించినప్పుడే సులభము అన్నది నీకు అర్థమవుతుంది. అది నేను చెప్తున్నటువంటి మాట కాదు, ఇది నా ఎక్స్పీరియన్సు. నేను 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నాను కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి మీరు జీ హుజూర్ అనాలి, నమ్మాలి, వినాలి అని నేను చెప్పట్లేదండి. బైబిలే స్పష్టంగా చెప్తుంది, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనడం ఇంపార్టెంటా, ప్రేమించడం ఇంపార్టెంటా? మాట గైకొనడం ఇంపార్టెంటా, మాటకు విధేయత చూపించడం ఇంపార్టెంటా, మొట్టమొదటి ఆయనను ప్రేమించడం నేర్చుకోవడం ఇంపార్టెంటా, ఆయన ప్రేమను గ్రహించడం ఇంపార్టెంటా? మొట్టమొదటి ఆయన నన్ను ప్రేమించాడు కనుకనే నేను ఆయనను ప్రేమించగలను ఇప్పుడు అని ఆ ప్రేమను గురించి తెలుసుకొని, ఆ ప్రేమను నమ్మి, ఆ ప్రేమతో నింపబడిన అనుభవంలో కొనసాగే క్రైస్తవ జీవితాన్ని జీవించాలా, లేకపోతే మొట్టమొదటినే మాట నెరవేర్చాలి, మాటకు విధేయత చూపించాలి, ఆజ్ఞలు పాటించాలి అనాలా? ధర్మశాస్త్ర కాలంలో దేవుడు ప్రేమగా కనపడలేదు ఇజ్రాయేలీలకి. ధర్మశాస్త్ర కాలంలో బుక్ ఆఫ్ లా ఉన్నప్పుడు దేవుడు ఎక్కడా ప్రేమమైనగా కనపడలేదు. ఒక దావీదు మాత్రమే అంటున్నాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆనందించడము. ఎవ్వరూ కూడా ధర్మశాస్త్ర కాలంలో దేవుణ్ణి ప్రేమ అని చెప్పడము చాలా కష్టము. ఎందుకంటే దేవుడు కఠినునిగా కనపడుతున్నాడు, శిక్షించేవాడిగా కనపడుతున్నాడు. మన లోకల్ పోలీస్ స్టేషన్లో సిఐ, ఎస్ఐ, డీజీపీ మాదిరి. కొంతమంది పిల్లలకు మ్యాథ్స్ టీచర్ని చూస్తే ఇష్టం ఉండదండి, భయం. ధర్మశాస్త్ర కాలంలో దేవుడు భయాన్ని కలగజేసేవాడిగా కనపడుతున్నాడు. మీ పక్కవాళ్ళు చెప్పండి, ఆయన చేసినందుకే కదా భయం కలిగింది, దేవుడు భయపించినందుకే కదా భయపడేది. ధర్మశాస్త్ర కాలం అంతా కూడా, మీ పక్కవాళ్ళతో చెప్పండి, దేవుడు కొండ మీదకి వచ్చినప్పుడు, పర్వతం మీదకి వచ్చినప్పుడు కొంచెం ప్లజెంట్గా రావచ్చు కదా, అంత భయంకరమైన సౌండ్స్ చేసుకోవడం రావాల్సిన అవసరం ఏముంది? ఇజ్రాయేలీలు మోషేతో అన్నారంట, మోషే దయచేసి నువ్వు మాట్లాడు, ఈ దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం అన్నారంటండి. ఈ పక్కలతో చెప్పండి, అంత భయంకరంగా ప్రత్యక్షం అవడం అవసరమా? స్టిల్ ఈరోజు వరకు కూడా మనం ఏమనుకుంటామంటే దేవుడు అంతే, దేవుడు ఇంతే అనుకుంటాం. కానీ దేవుడు ఎవరినైతే పిలిచాడో వారు ఏం ఎక్స్పీరియన్స్ చేశారో తెలుసా అండి? మోషేకు నీ సన్నిధి నాకు తోడు రాని ఎడల నన్ను తీసుకొని వెళ్ళొద్దు, నీ మహిమను నాకు చూపించు అంటే దేవుడు తాను ఏమైనాడో పూర్తిగా మోషే చూస్తే చచ్చిపోతాడని కొంచెం ఆయన హస్తమును అడ్డుగా పెట్టి తన మంచితనాన్ని చూపించాడంట. ఎవరికి? ఇజ్రాయేలీలకా, మోషేకా? ఇప్పుడు చెప్పండి, మోషే ధన్యుడా కాదా? ఇజ్రాయేలీలకేమో దేవుడు కఠినస్తునిగా కనపడుతున్నాడు, భయపించేవాడిగా కనపడుతున్నాడు, కానీ మోషేకు తన మంచితనాన్ని చూపించాడంట. మోషేకు దేవుడు ఏం చూపించాడు? ఒక్క మోషేకు. కానీ ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి దేవుని యొక్క ప్రేమను రుచి చూడగలిగిన స్థితిలో ఉన్నాడు.
ఇజ్రాయిలీలాగా నువ్వు దేవునికి భయపడే వ్యక్తిగా ఉండిపోతే నీ జీవితంలో నువ్వు ఫలించలేవు. కారణం ఏంటంటే, ఏ దేవుడైతే ఇజ్రాయిలీలను భయపించాడో అదే దేవుడు కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభంలో ప్రత్యక్షమైన వాడు నీకు ఒక మామూలు మనిషిగా ఈ భూమి మీద ప్రత్యక్షమయ్యి నీ దోష శిక్షనంతయు భరించిన, నిన్ను విమోచించిన, విమోచన కార్యము చేసిన వాని ప్రేమ నీకు రుచి చూపింపబడుతుంది. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట ప్రేమించకపోతే, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట ఒకవేళ ప్రేమించకపోతే, మన క్రైస్తవ జీవితంలో మన స్ట్రగుల్ అంతా ఏంటంటే, చెయ్యమన్నది తప్ప అన్నీ చేసి స్ట్రగుల్ అవుతామండి. చెయ్యమన్న దాన్ని చేసి అలానే చేయకుండా మనకేదో తోచింది చేసి మనము మన క్రైస్తవ జీవితంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. దేవుడు వెరీ క్లియర్గా చెప్తున్నాడు మనకు ఏంటంటే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ జీవితంలో ఏది ఇంపార్టెంట్? నువ్వు మోకాళ్ళుండి ప్రార్థన చేయడం ఇంపార్టెంటా, అంతకంటే ముందు ఆయనను ప్రేమించడము ఇంపార్టెంటా? నువ్వు ప్రేమిస్తే నీ మోకాలు ఆటోమేటిక్గా బెండ్ అయిపోతాయి. నువ్వు ప్రేమిస్తే ఆటోమేటిక్గా అది ఎంత కష్టమైనా సరే ప్రభు కొరకు నువ్వు నిలబడతావు. ఆయన ప్రేమించాడు కనుకనే ఎంత కష్టమైనా ఈ భూమిదికి శరీరధారిగా వచ్చాడు. నీ క్రైస్తవ జీవితంలో నీకు శోధనలని, కష్టాలని, ఇబ్బందిని, దిక్కుతోచని స్థితిని నువ్వెందుకు పదే 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 కృంగిపోతావంటే, ల్యాక్ ఆఫ్ లవ్. ఆయన ఇచ్చిన ప్రేమను, ఆయన కోరుకున్నట్టుగా ఆయనను ప్రేమించడం నువ్వు ప్రారంభిస్తే నువ్వు దేన్నైనా ఎదుర్కొంటావు, దేన్నైనా లెక్క చేయవు. దేన్నైనా లెక్క చేయకుండా ఆదిమ అపోస్తలులు ఎందుకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డారు? దానికి కారణం ఏంటంటే, వారు యేసుప్రభు భక్తులుగా లేరు, యేసుప్రభు శిష్యులుగా ఉన్నారు. భక్తునికి శిష్యునికి చాలా తేడా ఉంటుందండి. భక్తి అనేది ఆ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కు సరిపోవచ్చేమో కానీ, శిష్యరికం అనేది ప్రభు ఏమై ఉన్నాడో అది నేర్చుకునేది. ప్రభు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. శిష్యుడు అంటే అర్థం ఏంటంటే, ఆ శిష్యుడు అన్నవాడు ప్రేమైన వాడిని ప్రేమగా తెలుసుకుంటున్నాడు, నేర్చుకుంటున్నాడు. ప్రభుకి స్తోత్రం. త్వరగా చదువుదాం యోహాను సువార్త 14:23. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు అందరు ఇక్కడే ఉన్నారండి, మీ పక్కన హలోనండి. దేవుని మాట వింటున్నావా? ఈ మధ్యలో సూపర్గా వింటున్నాను. మరి నీ మనసు బాగుంది, పాకెట్లో డబ్బులు ఉన్నాయి, అకౌంట్ నిండా డబ్బులు ఉన్నాయి, సమృద్ధి అయిన ఉద్యోగం ఉంది, నీకు కూడా ఆరోగ్యం బాగుంది, ఎవరైనా సరే నిన్ను ప్రేమిస్తూనే ఉన్నారు, చక్కగా నీకు కావాల్సిన సహాయం టైం టు టైం వస్తుంది. అప్పుడు నీవు యుద్ధము యెహోవాదే అని పాడడం పెద్ద కష్టంగా ఉండదు. కానీ తూర్పు చూసినా, పడమర చూసినా, ఉత్తరం చూసినా, దక్షిణం చూసినా, ఎటు చూసినా నీకు దిక్కులు కనపడట్లేదు, దిక్కే కనపడట్లేదు. ఒంటరితనం, నిరాశ, ఎటు చూసినా నీకు ఏ అవకాశాలు కనపడట్లేదు. అప్పుడు వాడాలి పాట. మనకి 2 రకాల రోగాలు ఉంటాయండి. అవి క్యాన్సర్ కంటే, మరణకరమైన వ్యాధుల కంటే ఇబ్బందికరమైనవి. ఒకటి ఏంటంటే, దరిద్రతను యాక్సెప్ట్ చేస్తాం, దీన్ని ఫెయిల్యూర్ను యాక్సెప్ట్ చేస్తాం, వ్యాధులను యాక్సెప్ట్ చేస్తాం. ఇదే పెద్ద రోగం. రెండవది ప్రభుతో సంబంధం లేకుండా మనము మన క్రైస్తవ జీవితాన్ని విర్రవీగుతూ జీవిస్తాం. నాకేం కాదా, సాతాను నన్ను ఏం చేయలేడు అంటాం. ప్రభుతో ఉన్న ఆ లవ్ రిలేషన్షిప్ను మెయింటైన్ చేయకుండా, ఆ లవ్ రిలేషన్షిప్లో ఆ ప్రేమ బంధంలో నువ్వు కొనసాగకుండా నీవు సైతానా, వాడు వేస్ట్, ఓడిపోయిన వాడు, అది ఇదేనే అంటామండి. తీరా లాస్ట్కి చూసేసరికి వాడు మనం ఎక్కడో కలిసి సెకండ్ ఇచ్చుకుంటూ కూర్చొని తాగుతూ ఉంటామండి. మంచినీళ్ళే, మనకు అర్థం అవ్వదు అది. ఈ 2 రోగాలు క్రైస్తవ జీవితంలో ఉండకూడదండి.
నువ్వు ప్రభువును ప్రేమించడము అన్నదే నీకు ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. అప్పుడే ఆయన మాటను నమ్ముతావు, ఆ మాటకు లోబడతావు. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభు నీ నుంచి ఏం డిమాండ్ చేస్తున్నాడంటే ఏం డిమాండ్ చేయట్లేదండి. నిజంగా నువ్వు ఇచ్చే దశమ భాగాలైనా కానుకలైనా తిరిగి నీకు ఇవ్వడానికే దేవుడు అడిగాడు, ఆయన పెట్టుకోవడానికి అడగలేదు. దేవుడు అంటేనే ఇచ్చేవాడు. నమ్ముతున్నారు? గట్టిగా హల్లెలూయా చెప్తాం. దేవుడు అంటేనే, కానీ దేవుడు అంటేనే ఒకే ఒక విషయాన్ని నుంచి ఎక్స్పెక్ట్ చేయవాడు. అదేంటంటే ఆయన ప్రేమ, మన ప్రేమ కాదండి. మీ పక్క వాళ్ళని చూడండి, హలో అనండి. నీ ప్రేమ నీకే పనికిరాదు, దేవునికి ఏం పనికి వస్తుంది? నీ ప్రేమ నీకే పనికిరాదు. నిన్ను నువ్వే సరిగా ప్రేమించుకోలేవు. అటువంటి ప్రేమతో దేవుడిని నువ్వేం ప్రేమిస్తావు? అందుకనే రోమీలకు రాసిన పత్రిక 5:5 చూద్దాం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో. ఎవరి ప్రేమ అడగండి. మీ పక్క వాళ్ళని అడగండి, ఎవరి ప్రేమ నీ హృదయంలో కుమ్మరింపబడింది? భర్త ప్రేమ, భార్య ప్రేమ, స్నేహితుల ప్రేమ, బంధువుల ప్రేమ, అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, అత్త ప్రేమ, మామ ప్రేమ. ఏ ప్రేమ నీ హృదయంలో కుమ్మరింపబడిందని బైబిల్ చెప్తుంది? మనకు అనుగ్రహించబడిన, మన హృదయాల్లో ఏం కుమ్మరింపబడింది? నీ క్రైస్తవ జీవితంలో నీ హృదయంలోకి ఏమొచ్చింది? మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో ఏం కుమ్మరింపబడింది? దేవుని ప్రేమ మన హృదయాల్లో. మొట్టమొదటి ఎవరు ప్రేమించారు? కనుకనే మనము ఆయనను ఆయన మొట్టమొదట మనల్ని ప్రేమించాడు కనుకనే మనం ఆయనను ప్రేమించినట్లుగా మన ప్రేమను డిమాండ్ చేయట్లేదు. ఎందుకంటే మన ప్రేమకు ఒక లెక్క ఉంటుందండి, ఆ లెక్క ప్రకారమే వెళ్తూ ఉంటాం. మన ప్రేమకు ఒక మెజర్మెంట్ ఉంటుందండి, ఆ మెజర్మెంట్ ప్రకారమే వెళ్తాం. దానికి మించి ఏదొచ్చినా ప్రేమ మాయమైపోతుందండి. కానీ దేవుని ప్రేమ అటువంటిది కాదు. ఇంకా మనం మన పాపంలో ఉండగానే మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ అది. అయితే మన హృదయాల్లో దేవుని ప్రేమ కుమ్మరింపబడింది. అందరూ చెప్పండి, మొట్టమొదటి ఎవరు ప్రేమించారు? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము, దేవుడే మొట్టమొదట మనలను కనుకనే మనం ప్రేమించుచున్నాం. నెక్స్ట్, ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే డిమాండ్ చేస్తాడండి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, ప్రేమ ఉన్న చోట డిమాండ్ ఉంటుంది. ఇలా ఉండు, ఇలా చెయ్యి, ఇలా రా, ఇది ఇవ్వు. ప్రేమించే చోట ఏముంటుంది? డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, నువ్వు మొట్టమొదట ప్రేమించావా? దేవుడు మొట్టమొదట ప్రేమించాడా? చదవండి కావాలంటే 4:19. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు మొట్టమొదట ప్రేమించాడా? నువ్వు మొట్టమొదట ప్రేమించావా? ఆయనే మొదట మనమే ప్రేమించాలా? ఆయన ప్రేమించాడని మనం ప్రేమించాలా? గట్టిగా చెప్పాలి. మొట్టమొదట నువ్వు ప్రేమించావా? ఆయన ప్రేమించాడా? ఇప్పుడు డిమాండ్ మొట్టమొదట ఆయన చేయాలా, మనం చేయాలా? మరి నువ్వు ప్రార్థన చేసి డిమాండ్ చేస్తావేంది? ఇప్పుడు ఇవ్వు, డిసెంబర్ లోపల ఇవ్వకపోతే తలాకంటం ఏంటి? ఇస్తావా? బైబిల్ చదువుతా, లేకపోతే నీ సంబంధనే కాదు. క్రైస్తవులు ఎంత తెలివిమంతులో తెలుసా అండి? పాటల రూపంలో దేవునికి తెలియజేస్తారు. పాటల రూపంలో వాళ్ళు బాగా ప్రేమిస్తున్నారనుకోండి, ఇంకా చూడాలి, యుద్ధము యెహోవాదే. బాగా దేవుని ప్రేమించి అంత అనుకున్న లెక్క ప్రకారం జరుగుతూ పోతుంది అనుకోండి, మొత్తం యెహోవానే. అనుకున్నది జరగకుండా ఉంటే యుద్ధము యెహోవా చేయలేదు, యుద్ధము చేయడానికి ఆయనకు రానేరా. ఏదైనా సరే, సంతోషం వచ్చిన పాట రూపమే, దుఃఖం వచ్చిన పాట రూపమే.
అందుకనే క్రైస్తవులు కొట్లాడుకుంటప్పుడు చూడాలి, రెఫరెన్స్ల మీద రెఫరెన్స్లు ఉంటాయండి. ఈ రెఫరెన్స్ ప్రకారం నువ్వు పాపివి, అందుకనే నువ్వు ఇలా. ముఖ్యంగా భార్యాభర్తలు కొట్లాడుకున్నప్పుడు ఇద్దరు విశ్వాసాలైనారంటే మాత్రం పెద్ద జోకే. యెషయా గ్రంథంలో ఉన్న శాపవచనాలన్నీ అకార్డింగ్ టు దిస్ రెఫరెన్స్, గాడ్స్ కర్స్ ఈస్ కమింగ్ అప్ ఆన్ యూ. yesterday God showed me about you. వాళ్ళు ఇంతకుముందు కూడా అదే భర్తనే పెళ్లి చేసుకోమని దేవుడు దర్శనం చూపించినాడని చెప్తామండి. ఇప్పుడు అదే భర్త మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. మీ పక్క వాళ్ళతో చెప్పండి, దయచేసి మానుకో ఇవన్నీ అని చెప్పండి. ఇవన్నీ దయచేసి మానుకో ప్లీజ్. అసలు ఇటువంటిది బైబిల్లోనే లేదు. దేవుడు ప్రేమై ఉన్నాడు. నువ్వు ఆయన మొట్టమొదట ప్రేమించాడు. ఆ ప్రేమించేవాడు మొట్టమొదటి డిమాండ్ చేయాలా? ప్రేమింపబడుచున్న నువ్వు డిమాండ్ చేయాలా? మీ పక్క వాళ్ళు చెప్పండి, అసలు నీ డిమాండే లేదు ఇక్కడ. నీకు డిమాండే లేదు, అడిగే డిమాండే లేదు. ఓన్లీ ఆయన మొట్టమొదట ప్రేమించాడు, దాన్ని బట్టి నువ్వు ప్రేమిస్తున్నావు. ఇప్పుడు ఆయన అడిగినది నువ్వు ఇవ్వాలి. అదే క్రిస్టియన్ లైఫ్. ఆయన డిమాండ్ చేస్తాడు, నువ్వు ఇవ్వాలి. కానీ ఆయన డిమాండ్ ఎలా చేస్తాడో తెలుసా అండి? ఆయన నీ దగ్గర నుంచి డిమాండ్ చేసేది ఒకటి, అదేంటంటే హిజ్ లవ్. ఆయన ప్రేమ కాదు, ఆయన ప్రేమను ఆయన నీలో కుమ్మరించాడు. ఆ ప్రేమను నువ్వేం చేస్తున్నావు, ఎక్కడ పెట్టావు, ఎలా వాడుకుంటున్నావు, ఆ ప్రేమ నీలో ఎక్కడ ఉంది, దాని అడ్రస్ ఎక్కడ ఉంది, ఆ అడ్రస్ నీకు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? గాడ్ డిమాండ్ హిజ్ లవ్ ఇన్ యూ. ఆయన ప్రేమను ఆయన డిమాండ్ చేసుకుంటున్నాడు. మీ పక్కలు చెప్పండి, కష్టపడద్దు. లేనిది ఆయన ఇవ్వంది నీ దగ్గర ఏమీ అడగడు. ఎందుకంటే ఆయన ప్రేమై ఉన్నాడు. నీకు చేతగా అంది పొర్రపాటును కూడా అడగడు. నువ్వే ఏదో చెయ్యాలనుకున్న దాన్ని ప్రభు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యడు. నువ్వే అవుట్ ఆఫ్ నువ్వే అడుగుతావు. నేను ఇది చేస్తా ప్రభా, నేను కాఫీ మానుకుంటా ప్రభా, నేను టీ మానుకుంటా ప్రభా, నేను మటన్ తినడం మానేస్తా ప్రభా, చికెన్ తినడం మానేస్తా ప్రభా, నువ్వే కలర్ డ్రెస్ వేసుకోవడం మానేస్తా ప్రభా, హెయిర్ పెద్దగా పెట్టుకోను ప్రభా నీ కొరకు. ఆడవాళ్ళైతే ఇప్పటి నుంచి నేను లిప్స్టిక్ వేయను ప్రభా, మేకప్పే వాడను ప్రభా. మగవాళ్ళైతే ప్రభా ఓన్లీ కలర్ డ్రెస్, గుండె చేసుకుంటూ ప్రభా. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఇవన్నీ దేవునికి సంబంధం లేని విషయాలండి. ఇవన్నీ దేవునికి మనము డెడికేట్ చేసుకున్న దానికి ఎక్కడ సంబంధం లేదు. నువ్వు ఏదైనా వదలాలనుకుంటే నీకు డాక్టర్ చెప్తే వదిలేయి, అంతే. దేవుడు నిన్ను వదలడానికి, నిన్ను బతికించలేడు. ఆయన నిన్ను కంప్లీట్గా పొసెస్ చేసుకున్నాడు, వెలపెట్టి కొన్నాడు, సొత్తుగా చేసుకున్నాడు, తన నివాస స్థానంగా చేసుకున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. డిమాండ్ చేసే పొజిషన్ దేవుంది, సప్లై చేసే పొజిషన్ నీది. డిమాండ్ చేసిన వాడు ఆల్రెడీ నీకు సప్లై చేశాడు. ఎందుకంటే ఆయన ప్రేమించి, ఆయన గురించి ఆయనకు తెలుసు, నేను ప్రేమిస్తున్నాను కనుక తిరిగి నేను ఇది అడుగుతాను. నేను ఇది అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వలేరు కనుక నాకు వీళ్ళ దగ్గర నుంచి రావాలి అంటే మొట్టమొదట నేనే ఇచ్చి అడగాలి. ఇది దేవుని స్టైల్, ఇది దేవుని నియమము, ఇది దేవుని క్రైస్తవ జీవితంలో దేవుడు నీ నుంచి కోరుకునే విధానము. ఆయన ఏమి ఇవ్వకుండా నిన్ను డిమాండ్ చేయట్లేదు. అపవాది ముందే నీ పరిస్థితులను చూసి ప్రార్థన చేయి, మొరపెట్టు, నువ్వు ప్రార్థన చేయకపోతే ఎట్లా, నువ్వు కన్నీరు గార్చకపోతే ఎట్లా. ఒక మాట చదివి ముగిద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 54వ వచనం. యాక్ట్స్ 7:54. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. ఒక నిమిషం అండి. స్టెఫెన్ ఇక్కడ ఉన్నాడు. స్టెఫెన్ ఎదురుగా మనుషులు ఉన్నారు.
వాళ్ళు పూలదండలు తీసుకొని వచ్చి, లేకుంటే శాల్వాలు తీసుకొని వచ్చి, స్టెఫెను ప్లీజ్ బ్రదర్ ప్లీజ్ బ్రదర్ మీకు సన్మానం చేయాలనుకుంటుంటే, స్టెఫెను నో బ్రదర్ అలాంటి సిచ్యువేషన్ కాదండి. ఇక్కడ స్టెఫెన్ ఉన్నాడు, ముందు మనుషులు ఉన్నారు. ఆ ముందున్న మనుషులు ఏం చేస్తున్నారో ఇక్కడ చదువుతున్నాం, చూద్దాం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. ఎవరు అతను? స్టెఫెన్ అండి. ఆ స్టెఫెన్ చూసి ఏం కొరికారు? పండ్లు కొరుకుతున్నారు. పండ్లు కొరికారంటే అర్థం ఏంటి? కోపమా? ఎటువంటి కోపం అది? చంపేయాలన్నంత కోపము స్టెఫెన్ చూస్తున్నాడు వాళ్ళ ఫేస్లో. ఇప్పుడు చూడండి, మనల్ని చంపడానికి ఎవరైనా వస్తే ప్రార్థన చేస్తామండి మనం? చెప్పండి. ఎవరైనా మనల్ని చంపడానికి వస్తే, చంపడం విషయం పక్కన పెట్టండి, ఎవరైనా మనం ప్రార్థన చేస్తుంటే మన కాలు దొక్కారండి, అది కూడా వుడ్లాండ్ షూ వేసుకొని, ప్రార్థన నడుస్తుందా? కానీ స్టెఫెను తన ముందర మనుషులు పళ్ళు కొరుకుతూ ఉన్నారు, చంపడానికి సిద్ధంగా ఉన్నారు. మరి స్టెఫెన్ ఎవరిని చూడాలి? ఏం చూశాడు? చూద్దాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే. అబ్బా, ఈ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు చూడండి, ఎప్పుడు నింపబడాలి కూడా. ఏ పరిశుద్ధాత్ముడినైతే నువ్వు కలిగి ఉన్నావో ఆ పరిశుద్ధాత్ముడు రైట్ టైంలో ఆయన సన్నిధితో నిన్ను నింపుతూ ఉన్నాడు. ఇది క్రైస్తవ జీవితం అండి. అంటూ ఉంటారండి, అన్నీ అయిపోయిన తర్వాత వచ్చే వాళ్ళనే, జరగకూడదన్నీ జరిగిపోయిన తర్వాత వచ్చే వాళ్ళనే జనరల్గా సరే మీకే వదిలేస్తాను. పరిశుద్ధాత్ముడు అలా కాదండి. నువ్వు చిన్నగా కృంగిపోవడం స్టార్ట్ అయితేనే హోలీ స్పిరిట్ ప్రజెన్స్ నీలో విస్తరిస్తుంది. ఆయన అభిషేక సన్నిధి నిన్ను కమ్ముకుంటుంది. నువ్వు భయపడడం ఆ బిగినింగే ఆయన సన్నిధి నిన్ను కమ్ముకుంటుందండి. ఆయన నిన్ను తన ప్రభావ మహిమతో నిన్ను కమ్ముకుంటాడు. కానీ ఒక స్టేజ్లోకి మనం వచ్చింటాం, అదేంటంటే అసలు హోలీ స్పిరిట్ ఎవరు? ఆ హోలీ స్పిరిట్ మనలో ఉంటే మనకెందుకు కనపడట్లేదు? ఆయన ఇదంతా భ్రమ అన్నట్టుగా కొంతమంది అనుకుంటారు. కొంతమందికి నమ్ముతారు అంతే. కానీ కొంతమంది అలా ఉన్నారు, కాన్స్టెంట్గా ఎవ్రీ డే ఆ హోలీ స్పిరిట్తో ఫెలోషిప్లో ఉంటారు. అలాంటి స్టెఫెను ఆ పండ్లు కొరుకుతున్న వాళ్ళని చూసి పరిశుద్ధాత్మతో నింపబడి ఆకాశం వైపు తేరి చూస్తున్నాడు. తేరి చూడాల్సింది ఎవరి వైపు? వాళ్ళ నుంచి తప్పించుకునే మార్గం ఎక్కడా అని వెతకాలి. కానీ స్టెఫెన్ పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన ఆకాశం తట్టు తేరి చూస్తూ ఉన్నాడు. తేరి చూస్తూ ఉంటే తండ్రి అయిన దేవుని మహిమయు కుమారుడు అయిన యేసుక్రీస్తు నిలిచియుండుటయు నేను చూస్తున్నాను అన్నాడు. ఇది ప్రేమ రిలేషన్షిప్ అండి. ఇది ప్రేమతో అనుగ్రహించబడిన పరిశుద్ధాత్ముడు. నువ్వు చూడాల్సినవి, నువ్వు చూడకూడనివి ఆయన నిన్ను ప్రభావితం చేస్తూ నువ్వు చూడాల్సినవే నువ్వు చూచున్నట్లుగా భయము అన్నది నీలో లేకుండా తన మహిమ ప్రభావముతో నింపుతాడు ప్రేమతో. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి ఏం కలగడానికి? మేలా కీడా? ఒకవేళ కీడు ఉంటే కీడే కంటిన్యూ అవుతుందా, మేలు అవుతుందా? గట్టిగా హల్లెలూయా చెప్దామండి, గట్టిగా హల్లెలూయా చెప్దాం. స్టెఫెన్ చూడాల్సింది ఎవరిని? పళ్ళు కొరుకుతున్న వాళ్ళని, లేదంటే తప్పించుకునే మార్గం గురించి ఆలోచించాలి. కానీ స్టెఫెను కాదు. స్టెఫెను పరిశుద్ధాత్మతో నింపబడి అనుదినము పరిశుద్ధాత్మ సహవాసములో కొనసాగుతున్న వ్యక్తి. అందుకే ఆ సమయానికి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. తనను రాళ్లతో కొట్టి చంపుతారు అని తెలిసినప్పటికీ, మనుషుల చేతుల్లో రాళ్ళు చూస్తున్నప్పటికీ వారెవ్వరిని చూడకుండా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు కృంగిపోయే సమయంలో కూడా నువ్వు కృంగిపోవు. దాని గ్యారంటీ నీలో ఉన్న దేవుని ఆత్మ. నువ్వు భయపడే సమయంలో కూడా నువ్వు భయపడవు. దాని గ్యారంటీ నీలో ఉన్న ధైర్యపు ఆత్మ.
నువ్వు అవిశ్వాసానికి గురి అవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు అవిశ్వాసవి అవ్వవు. దాని గ్యారంటీ విశ్వాసపు ఆత్మ. నువ్వు పాపంలో పడాల్సిన చోట కూడా నువ్వు పాపంలో పడవు. దాని గ్యారంటీ పరిశుద్ధాత్మ. నువ్వు ఓటమి చెందాల్సిన పరిస్థితుల్లో నువ్వు ఓటమి చెందవు. దానికి కారణం ఏంటంటే స్పిరిట్ ఆఫ్ విక్టరీ, అభిషేకం. వ్యాధి వస్తే ఆ వ్యాధి నిన్ను మరణానికి తీసుకెళ్లకుండా జీవముతో నింపే జీవాత్మను నువ్వు కలిగి ఉన్నావు. ఇది నీ క్రైస్తవ జీవితం. దీన్ని ఇలానే అనుభవించాలి, ఇలానే మనము జీవించాలి. సాతానుడు నీ వైపు చూస్తేనే వానికి సైట్ ప్రాబ్లం రావాలండి. సాతానుడు నిన్ను చూడగానే వాడికి కళ్ళల్లో ప్రాబ్లం వచ్చి ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అంత మహిమతో యేసుప్రభు నిన్ను వెలపెట్టుకున్నాడు, సొత్తుగా చేసుకున్నాడు. ఎవ్రీడే ఆయన నిన్ను ఎంత ప్రేమతో ఎంత మహిమకరముగా చేసుకున్నాడో అన్నది నువ్వు అనుభవించడానికే నీవు ఆయనకు సమయం ఇవ్వాలి. నువ్వు ఇచ్చే సమయము ఏదో మొరపెట్టుకోవడానికి, కన్నీరు గార్చడానికి, ఆయన కష్టాలు తీర్చడానికి కాదు. అంతకంటే విలువైన రిలేషన్షిప్ నీవు నీ క్రైస్తవ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావు. ఏదో ఆయన నీకు చెప్తే నీ కష్టాలు పోతాయి, ఆయన నీతో మాట్లాడితే నిన్ను బాధ పెట్టేవాళ్ళు కొంచెం సైలెంట్ అవుతారు, ఇటువంటి కార్యక్రమాల గురించి నీ జీవితంలోకి యేసుక్రీస్తు రాలేదు. నీ ద్వారా అనేకమైన ఘనమైన కార్యాలు చేయడానికి నీ క్రైస్తవ జీవితం ఉంది. అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనవి నీ ద్వారా జరిగించడానికి ఆయన తన ప్రేమతో నిన్ను వెలపెట్టి కొన్నాడు. నీ చుట్టూ చూస్తూ జీవించవచ్చు, పరలోక రాజ్యమును చూస్తూ నీ క్రైస్తవ జీవితాన్ని జీవించవచ్చు. శోధనల మధ్యలో, కృంగిపోయిన స్థితిలో, బాధపడే స్థితిలో, నలిగిపోయిన స్థితిలో నువ్వు జీవించవచ్చు. అదే టైంలో ధైర్యముతో, నిబ్బరముతో, ధైర్యముతో, సంతోషముతో, నవ్వుతూ నీ క్రైస్తవ జీవితాన్ని జీవించవచ్చు. ఇది నీ చేతిలోనే ఉంది. నువ్వు అర్థం చేసుకున్న దాని మీదనే ఆధారపడింది. కళ్ళు మూసుకుందాం. ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. ఆయన మొట్టమొదటి నుంచి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఏ రోజు నిన్ను విడవలేదు, ఎడబాయలేదు. నువ్వు భూమి మీద పుట్టిన తర్వాత, నువ్వు ఆయన నమ్మిన తర్వాతనే ఆయన ప్రేమ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమతో నిన్ను చూస్తున్నాడు. ఇది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. వ్యాధులు అనుభవపూర్వకంగా తెలుసొచ్చు. ఓటమి, అవమానము, నిర్జీవము, ఫెయిల్ అయ్యే స్థితి, ఇవి మాత్రమే నీ జీవిత అనుభవాలు, నీ క్రైస్తవ అనుభవాలు అని అనుకుంటే నువ్వు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. దేవుడు అబ్రాహాము అనే వ్యక్తిని పిలిచాడు. నమ్మి బయటికి రాగానే కరువు వచ్చింది. ఆ కరువులో ఐగుప్తులోకి వెళ్ళాడు. ఐగుప్తులోకి వెళ్ళిన వెంటనే భార్య చెరపట్టబడింది. ఇది మాత్రమే మనం చూసి ఆగిపోతే ముందు జరిగినది నీకు తెలీదు. ఈరోజు ఏదో జరిగింది, అది మాత్రమే నిన్ను కుంగదీసి బలహీనపరిచి, ఏదో గతంలో జరిగింది అది మాత్రమే నీకు జ్ఞాపకం ఉండి ఇంకా నీకు జీవితం లేదన్నట్టుగా నువ్వు అలా ఫీల్ అవుతే నీ క్రైస్తవ జీవితంలో మహోన్నతమైనవి నీ కొరకు నిన్ను ప్రేమించిన వాడు ఏర్పాటు చేశాడు. ఎక్కడ కరువు వచ్చిందో, భార్య చెరపట్టబడిందో, దేవుడు అబ్రహాము పక్షముగా కదలడం ప్రారంభమయ్యాడు. చెరపట్టబడిన భార్య తిరిగి వచ్చింది. పుట్టినింటికి వెళ్ళి వచ్చినట్టుగా వచ్చేసింది. సారెతో వచ్చింది. పుట్టినింటి వాళ్ళు వెళ్ళేటప్పుడు గోల్డ్ పెట్టి పంపించినట్టుగా సంపదతో తిరిగి వచ్చింది. దేవుడు అబ్రహాము కొరకు రాజులతో మాట్లాడాడు. ఐగుప్తు రాజు కంటే అబ్రహాము గొప్పవాడు అని దేవుడే ప్రూవ్ చేశాడు. నువ్వు కృంగినంతగా, నువ్వు భయపడినట్లుగా అక్కడే నీ జీవితం ఆగిపోవట్లేదు. దేవుడు నీ పక్షముగా నిలబడి
నీ కొరకు శ్రేష్టమైన కార్యాలు చేయవాడుగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఉన్న చోట నువ్వు సెటిల్ అవ్వద్దు. యేసు ప్రభును ప్రేమించే విషయంలో సెటిల్ అవ్వు. ఆయనను ప్రేమిస్తే ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన నీతో మాట్లాడితే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. అసాధ్యమైన నువ్వు నమ్ముతావు. ఆయనే మొట్టమొదట నిన్ను ప్రేమించాడు. నీవు ఆయనను ప్రేమించు. ఆ ప్రేమకు నువ్వు దూరమయ్యావేమో. ఆ ప్రేమమయుడిని ప్రేమమయుడిగా చూడకుండా కఠినస్తునిగా, బాధించువానిగా, ఇవ్వడు అన్నట్టుగా, చెయ్యడు అన్నట్టుగా నీ హృదయం స్థిరపడిందేమో. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మేబీ నువ్వు అనుకున్న టైంలో జరగకపోవచ్చు, కానీ నువ్వు ఊహించని విధంగా ఆయన నీ కొరకు ప్రణాళికలు వేసి ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేయవాడు, ఆలోచనకర్త. ఆయన ఆలోచనలు నిన్ను గొప్ప చేసే ఆలోచనలు. ఆయన బలవంతుడు, బలమైన కార్యాలు చేయవాడు. ఆయన సమాధానకర్త, ఎటువంటి అసమాధానం ఉన్నా సమాధానం కలిగించేవాడు. నిత్యుడగు తండ్రి, నిత్యము నీ కొరకు ఆయన ఏర్పాటు చేసినవి శాశ్వత కాలము నీతోనే ఉంటాయి. ఈ మాటలను ఎవరి హృదయం ఎలా అర్థం చేసుకుంటుందో, ఎవరి ఆలోచనలు ఎలా అర్థం చేసుకుంటున్నాయో, ఎవరు ఎలా విని తీసుకుంటున్నారో మీకు తెలుసు ప్రభువా. మీ ఆత్మాభిషేకము, మీ ప్రభావ సన్నిధి, మీ ప్రేమ యొక్క పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకునే ఆశ, తపన, తీవ్రత ప్రతి ఒక్కరిలో అధికమవునుగాక. మీరు మొట్టమొదట ప్రేమించినందుకు మేము ప్రేమిస్తున్నాము. అలా ప్రేమించడం అన్నది పరిపూర్ణంగా నమ్మి విశ్వసించి ఆ ప్రేమ యొక్క లోతు, పొడవు, ఎత్తు, వెడల్పు సంపూర్ణంగా గ్రహించుకునే వారంగా ప్రతి ఒక్కరిని చేయండి. ఎవరి వారి హృదయంలో మీ తట్టు ప్రేమగా చూడాలని ఆశపడుతున్నారో, ప్రేమించడము అన్న జీవితంలోకి తిరిగి నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నారో, వారు ఆల్రెడీ ప్రేమిస్తూ ఉండగా ఇంకా లోతైన ప్రేమ అనుభవాన్ని కోరుకుంటున్నారో, మీ కృపగలిగిన స్థలకు అప్పగిస్తున్నాను నాయన. ఎవరు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటున్నారో వారి ఆలోచనలన్నీ మీకు తెలుసు ప్రభువా. ఇక్కడున్న వారు, లైవ్లో జాయిన్ అయ్యి వాక్యం విన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని మీ కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాను. మీ అభిషేక హస్తాలకు అప్పగిస్తున్నాను. మీ ప్రభావ హస్తాలకు అప్పగిస్తున్నాను. ఇంకా లోతుగా బోధించండి, ఒప్పించండి, గ్రహింపు ఐశ్వర్యము, ప్రత్యక్షత, జ్ఞానముతో నింపండి. మిమ్మల్ని ప్రేమించడంలో, మీతో కలిసి నడవటంలో, వారిలో మీరు పెట్టిన దాన్ని మీ కొరకు వాడడంలో, తద్వారా వారు ఆశీర్వదించబడిన స్థితిలో జీవించడము, ఇటువంటి క్రైస్తవ జీవితము లోకానికి చూపించినట్లుగా మీకు మహిమకరంగా ఫలించుదురుగాక. ప్రభు నీతో మాట్లాడితే, ప్రభు నీ హృదయాన్ని స్పందిస్తే, ఆయన నీ నుంచి ప్రేమను డిమాండ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన నాలో కుమ్మరించిన ప్రేమను తిరిగి చూపించాలి, ఆ ప్రేమలో వర్ధిల్లాలి అని గనక నీకు అనిపిస్తూ ఉంటే, అలా నువ్వు ఒప్పించబడుతూ ఉంటే, ఇది క్రైస్తవ జీవితం అని నీకు అర్థమవుతూ ఉంటే, దయచేసి నిలబడు. ఎవరి ద్వారా అయితే నీ హృదయంలో ప్రేమ కుమ్మరించబడిందో ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరిచి, స్థిరపరిచి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు తీసుకున్న నిర్ణయంలో నడిపించువాడుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని మీ కృపగలిగిన స్థలకు అప్పగిస్తున్నాను ఆయన. ఆదరణకర్తవైన పరిశుద్ధాత్ముడా, బోధకుడవైన పరిశుద్ధాత్ముడా, ఆదరించి, బోధించి, సర్వసత్యములోకి నడిపించండి.
మీ ద్వారా మా హృదయాల్లో కుమ్మరింపబడిన ఆ ప్రేమను సంపూర్ణముగా గ్రహించినట్లుగా బోధించండి, స్థిరపరచండి, నడిపించండి. ఆ ప్రేమ బంధముతోనే అనుదినము తండ్రితో సహవాసం చేయనట్లు, మీతో సహవాసం చేయనట్లు మీ ఆత్మాభిషేకము కమ్ముకొనుగాక, మీ ప్రభావ సన్నిధి కమ్ముకొనుగాక, మీ అభిషేక సన్నిధి కమ్ముకొనుగాక. విత్తబడిన వాక్యం వందంతలుగా ఫలింపచేయండి. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇక్కడ ఉన్న వారు లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ సహవాసానికి, మీ ప్రభావ మహిమకు అప్పగిస్తున్నాం. ఇంకా లోతుగా బోధించి బలపరిచి వర్ధలింపచేయండి. యేసు నామం నడుచున్నాం తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దాం.